హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ప్రసాద్ షూట్స్ యూట్యూబ్ ఛానల్. మీకు మా ఛానల్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రభుత్వం అయితే ఒక షాకింగ్ న్యూస్ తీసుకొచ్చిందన్నమాట. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, చేయూత ఇలా స్కీమ్స్ అన్నిటికీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సచివాలయం కానీ వాలంటీర్కి కానీ ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలో ఎన్నైతే మార్పులు జరిగాయో అవన్నీ ప్రింట్ తీసి వాళ్ళకైతే అందజేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మీకు ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎలా డౌన్లోడ్ చేయాలి, మొబైల్లో మీకు ఎలా చేయాలనేది అయితే మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ లింక్ అయ్యి లేకపోతే మాత్రం ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది డౌన్లోడ్ అవ్వదు. కాబట్టి ముందుగా మీరు మొబైల్ నెంబర్ లింక్ చేసుకున్న తర్వాతే ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సెర్చ్ బాక్స్లో ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఓపెన్ చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ అని టైప్ చేయండి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలాగా ఒకసారి నేను జూమ్ చేస్తున్నాను, చూడండి, ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఆధార్ అప్డేట్ హిస్టరీ కనబడుతుంది కదా, రెసిడెంట్ పోర్టల్ ఆఫ్ యూఐడి అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆధార్కి సంబంధించిన సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ అడుగుతాయన్నమాట, ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడి అనేది. నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర 12 డిజిటల్ ఐడి దగ్గర క్లిక్ చేసి నా యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ 12 డిజిట్స్ ఉంటాయి ఆధార్ నెంబరు. ఆ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కిందకి రండి. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. వ్యాలిడ్ క్యాప్చా మాత్రం టైప్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, అది క్యాప్చా క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని ఉంది కదా, ఆ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేయాలి. మీరు ఏ నెంబర్ అయితే లింక్ చేశారో ఆ నెంబర్కే ఓటీపీ వస్తుంది. కన్ఫర్మ్గా మీ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. నేను ఓటీపీ ఇప్పుడు టైప్ చేస్తున్నాను. టైప్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేస్తే నాకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది అనమాట, ఆధార్ సైట్ నుంచి. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఏ అప్డేట్ అయితే చేశానో ఆధార్ హిస్టరీ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట ఈ సైట్లో. నేను 2 టైమ్స్ అయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ చేయించాను. ఫస్ట్ టైం వచ్చి ఫోన్ నెంబర్ లింక్ చేయించాను. సెకండ్ టైం వచ్చి డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి ఇవన్నీ సబ్మిట్ చేశారనమాట. ఇక్కడ మనకి పైన తెలిసిపోతుంది మనం ఏమేమి అప్డేట్ చేయించామో అనేది తెలిసిపోతుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలంటే సిస్టంలో రైట్ క్లిక్ చేసి ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనం ప్రింట్ తీసుకోవచ్చు. అదే మొబైల్ అయితే దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని జేప్యాగ్లో ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి దానినే ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. మీకు ఒకసారి ఇప్పుడు ఈ జేప్యాగ్ని మన పీడిఎఫ్లో ఎలా కన్వర్ట్ చేయాలనేది మీకు చూపిస్తాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జేప్యాగ్ టు పీడిఎఫ్ అని టైప్ చేయండి. ఓపెన్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా జేప్యాగ్ టు పీడిఎఫ్ కన్వర్ట్ అని, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది బాక్స్. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసామో అది ఓపెన్ అవుతుంది గ్యాలరీలోంచి. అది క్లిక్ చేసి పైన మీకు జేప్యాగ్ టు పీడిఎఫ్ కన్వర్ట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి జేప్యాగ్ ఫైల్ అనేది పీడిఎఫ్లో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి, డౌన్లోడ్ ఫైల్, సేవ్ టు డ్రాప్ బాక్స్, సేవ్ టు గూగుల్ డ్రైవ్. మనం డౌన్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ ఫైల్ని ప్రింట్ తీసుకొని మనకైతే ఏ పెన్షన్కి, చేయూతకి, దేనికైతే అవసరమో, ఏ స్కీమ్కి అయితే అవసరమో ఆ స్కీమ్ సంబంధించి ఆధార్ అప్డేట్ అయితే కన్ఫర్మ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అది మీ వాలంటీర్కి కానీ సచివాలయంలో కానీ ఇస్తే ఆ స్కీమ్కి సంబంధించి ఇది జత చేసి మీకైతే పైకి పంపించడం జరుగుతుంది. కన్ఫర్మ్గా పెన్షన్కి, చేయూతకి మాత్రం కన్ఫర్మ్గా ఆధార్ అప్డేట్ హిస్టరీ మాత్రం కన్ఫర్మ్గా ఇవ్వాల్సిందే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి మీ సచివాలయ సిబ్బందికి కానీ మీ వాలంటీర్ సిబ్బందికి అందజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.